టుడే తెలంగాణ కరీంనగర్. నిన్న సదరన్ క్యాంపులో ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైతే దురుసుగా ప్రవర్తించడం జరిగిందో దానికి సంబంధించి వికలాంగుల సమితి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జక్కం సంపత్ మనతో ఉన్నారు. నమస్తే, మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? సార్ నమస్తే సార్. ముందుగా మీ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వికలాంగుల సదరము అంటే ప్రతి ఒక్కరు వస్తారు సార్. అదేదో సూపరింటెండెంట్ గారు వీరారెడ్డి సారు ఏదో మా దౌర్జన్యం చేయడము, వ్యవస్థ నడపడం అది మంచి పద్ధతి కాదు. ప్రతి వికలాంగునికి మాకు వచ్చేది ఏమున్నా సార్, ప్రతి నెల 5 క్యాంపులు ఉంటాయి. 5 క్యాంపులలో వచ్చిన పబ్లిక్ను ఇబ్బంది పెట్టడం అది మంచి పద్ధతి కాదు. వాళ్ళ అధికారులతోటి మరీ దొబ్బేసి తిట్టుకుంటా బయటికి పంపడం అది ఇంకా మంచి పద్ధతి కాదు. మేము వీరారెడ్డి సార్ మీద, సూపరింటెండెంట్ గారి మీద, కలెక్టర్ గారిని కూడా కలుస్తాము. అతి త్వరలో సారు పైననే ధర్నా కార్యక్రమం మొదలు పెట్టుకుంటాం సార్. వికలాంగులు అంటే అంత చులకనగా అనిపిస్తుందా సార్? వీరారెడ్డి సారు గారికి, సూపరింటెండెంట్ గారికి దయచేసి మీరు ఈ పద్ధతులు మానుకొని మాకు సేవ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సేవ చేయాలి తప్ప కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం సార్. దయచేసి, ఎందుకంటే మీరు మా దృష్టికి తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. కాకపోతే ఏంటంటే సదరం క్యాంపులో ఉన్నది 92%, 100% చెయ్యాలని వాళ్ళ ఫాదర్ వచ్చినట్టున్నారు సార్. తన మీదకి దౌర్జన్యం చేయడం ఏమున్నది సార్, అది చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తలుచుకుంటూ చేయొచ్చు. అదేవిధంగా క్యాంపులో మరి ఈ కొత్తగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ విద్యార్థులతోటి అసెస్మెంట్ చేపిస్తారు సార్. అది అయితే పద్ధతి కాదు సార్. దయచేసి ఏదున్నా కానీ పాత ఏదైతే సీనియర్ డాక్టర్లు ఉన్నారో సీనియర్ డాక్టర్లను పెట్టి వాళ్ళతోటి అసెస్మెంట్ చేస్తే బాగుంటుంది. మీరేదో అక్కడికి వచ్చి మా దగ్గర ఈడ బ్రోకరేజం చేస్తారు, డబ్బులు వసూలు చేస్తారు అనడం పెద్ద పొరపాటు సార్. మీ సమస్యను కప్పిపుచ్చుకోవడానికే ఇది నడుస్తుందని మాకు తెలుస్తుంది సార్. మీ సమస్య ఏది ఉన్నది అని అంటే నిన్న దౌర్జన్యం చేసిన దాని మీద మీ సమస్యను కప్పిపుచ్చుకోవడానికి అది పేపర్ స్టేట్మెంట్ వేసారు. అది శుద్ధ తప్పు. దాన్ని సవరణ చేసుకొని ఇకనైనా జరిగే క్యాంపులలో ఓ పద్ధతి ప్రకారంగా జరగకపోతే మాత్రం ఖచ్చితంగా భారీ ఎత్తున కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేసుకుంటాం. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. నా పేరు జక్కం సంపత్. నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని సార్. జిల్లా రిపోర్టర్ కెమెరా మీద చేస్తారా మీరు? నా పేరు బషీర్, నేను ఇక్కడే పని చేస్తా. క్యాంప్ అయినా వచ్చి మాట్లాడుకోండి. డిస్టర్బ్ చేయొద్దు, మీరు ఇక్కడ సార్. నమస్కారం సార్. నేను ఈరోజు మా అబ్బాయి డెఫ్ అండ్ డమ్. మా అబ్బాయికి సదరన్ సర్టిఫికేట్లో 92% పడింది. నేను ఆర్టీసీ బస్ పాస్ గురించి నేను బస్ స్టాండ్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, సదరన్ సర్టిఫికేట్లో 92% మాత్రమే ఉంది. 92% ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఫ్రీ బస్ పాస్ రాదు, దాన్ని 100% చేయించుకోమని చెప్పారు సార్. చెప్పిన తర్వాత నేను మరి ఎట్లా దీని ప్రొసీజర్ ఏదని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంకెక్కడ సదరన్ క్యాంపులు పడితే అక్కడ మీకు డైరెక్ట్ ఆల్రెడీ ఇష్యూ అయింది కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్తే అక్కడ చెక్ చేసి మళ్ళీ మీకు వేరే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారని అడిచారు. దాని మేరకు మేమేం చేసారు, ఇక్కడ సూపరింటెండెంట్ సార్ ఇక్కడ డైరెక్ట్ కలవడం జరిగింది. కలితే అది చేంజ్ చేయరాదని చెప్పేసి అడిగారు సార్. నేను అనదర్ ఇంకొక కరస్పాండెన్స్ ఇంకో సెకండ్ సలహా కొరకు నేను ఇంకో అడుగుతా అంటే, నువ్వెవరు, నువ్వేం కదా, నువ్వెందుకు వచ్చినావు, నీకు ఏం పని, మేము కాదని చెప్పినాం కదా అని చెప్పి ఇర్రెస్పెక్ట్గా మాట్లాడి మమ్మల్ని ఇక్కడి నుంచి తోసేసి సార్. తోసేసింది కూడా వార్డు బాయ్తో మమ్మల్ని తోపేపించింది సార్. ఇంత దౌర్జన్యం అయితే ఎట్లా సార్? మాకు సదరన్ సర్టిఫికేట్ అంటే మేము కావాలని మాకు వచ్చింది కాదు కదా, ఉన్న ఫ్యాక్టే మేము చెప్తున్నాం కదా. దొంగ సర్టిఫికేట్ల గురించి తిరుగుతాం కదా, మేము దొంగలం కాదు కదా సార్. మేము దొంగలమా? మీరు ఎందుకని మా మీద ఇంత ఆగాత్యం చేస్తున్నారు? మీకు అధికారం ఉండేపటికేనా? మీరు అధికారం అంటే ఎవరు? మీ సూపరింటెండెంట్ అంటే ఎవరు? మాకైతే సేవ చేయాలి కదా. మరి ఎందుకు పెట్టింది మిమ్మల్ని గవర్నమెంట్ మిమ్మల్ని ఎందుకు పెట్టింది? సర్వ్ చేయడం కొరకే కదా మీ గవర్నమెంట్ నియమించింది. సార్లు నీకు లక్ష సార్ ఎందుకు ఇస్తాను? నీకు సర్వ్ చేయడానికి కదా. ఒక డెఫ్ అండ్ డమ్ అబ్బాయిలకే మీరు సర్వ్ చేయలేకపోతే, సరైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేకపోతున్నారు. ఈ మామూలు పనుల పరిస్థితి ఏం సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను కరీంనగర్ సార్, కోతిరాంపూర్. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? నేను ఇప్పటికి 3 times తిరిగిన సార్. నేను
ఆల్రెడీ ఇష్యూ అయింది, దాని మీద రాంగ్ మిస్టేక్ పడింది సార్. 100% బదులు 92% బదులు. వీళ్ళ మిస్టేక్స్ వల్ల మేము ఎంత సఫర్ అవుతున్నామో వాళ్ళకి అర్థమవుతలేదు సార్. ప్రతి అక్కడ ప్రతి విషయంలో మాకు రిజెక్ట్ చేస్తుండ్రు మమ్మల్ని. నా పేరు మోహన్ రెడ్డి.